భారత క్రికెట్ పేరు చెప్పగానే కపిల్ దేవ్, సచిన్, గంగూలీ, కోహ్లీ ఇలా టక్కున పేర్లు చెప్పేస్తారు. అయితే హాకీ పేరు చెప్తే ఎంతమంది పేర్లు చెప్పగలరు? ధ్యాన్ చంద్, ధనరాజ్ పిల్లే ఇంకా చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు మన జాతీయ క్రీడలో ఓ వెలుగు వెలిగారు. క్రికెట్ కున్న క్రేజ్తో వారికి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేనన్నది వాస్తవం. భారత క్రికెట్లో దివాల్ అనగానే గుర్తొచ్చే పేరు రాహుల్ ద్రావిడ్. అలాగే హాకీలో కూడా అలాంటి వాల్ ఉన్నాడు. అతనే భారత హాకీ జట్టు గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ టీం కాంస్యం గెలిచిందంటే శ్రీజేషే కారణం. ప్రత్యర్థి జట్ల దాడులకు గోల్ పోస్ట్ దగ్గర అడ్డగోలుగా నిలబడిపోయారు. స్కూల్ స్థాయి నుంచే హాకీలో అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు శ్రీజేష్. ఇక గ్రాడ్యుయేషన్ తర్వాత పూర్తిగా హాకీ పైనే ఫోకస్ పెట్టాడు. 2004లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ హాకీలోకి గోల్ కీపర్ గా ఆరంగేట్రం చేశాడు. కేవలం 2 ఏళ్లలోనే సీనియర్ జట్లలో చోటు దక్కించుకున్నాడంటే అతని సత్తాను అర్థం చేసుకోవచ్చు. శ్రీజేష్ గోల్ పోస్ట్ కు అడ్డుగా ఉన్నాడంటే ప్రత్యర్థులకు దడ పుట్టాల్సిందే. గోల్ పోస్ట్ పై దాడులు చేసి ప్రత్యర్థులు అలసిపోవాల్సే తప్ప వారికి మాత్రం గోల్ కొట్టే ఛాన్స్ ఇవ్వడు. ఎన్నోసార్లు బెస్ట్ గోల్ కీపర్ గా అవార్డులు అందుకున్నాడు. అందుకే అభిమానులు ది గ్రేట్ ఇండియన్ వాల్ ఆఫ్ హాకీ అంటూ పిలుచుకుంటారు. గత దశాబ్దాల కాలంగా వరల్డ్ హాకీలో బెస్ట్ గోల్ కీపర్ గా నిలిచాడు. శ్రీజేష్ ప్రతిభ గురించి ప్రత్యర్థి జట్లకే బాగా తెలుసు. టోక్యో ఒలింపిక్స్ లోను, ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ లోను అత్యుత్తమ జట్లుగా పేరున్న స్పెయిన్, జర్మనీ, బెల్జియం కు సవాల్గా నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్ తో తన కెరియర్ ను ముగిస్తున్నట్లు ముందే ప్రకటించాడు. తన ఆఖరి మ్యాచ్ లోను గోల్ కీపర్ గా శ్రీజేష్ తన మార్కు చూపించాడు. భారత గోల్ పోస్ట్ కు అడ్డుగోడలా నిల్చొని స్పెయిన్ గోల్స్ ను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. కాంస్యం గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లు శ్రీజేష్ కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తమ భుజాలపై ఎత్తుకొని గోల్ పోస్ట్ పోల్ పై కూర్చోబెట్టారు. అనంతరం తమ హాకీ స్టిక్ తో శ్రీజేష్ కు జేజేలు పలికారు. దీంతో 2 దశాబ్దాల సుదీర్ఘమైన కెరియర్ కు ఒలింపిక్ పథకంతో శ్రీజేష్ ఘనంగా ముగింపు పలికాడు.